మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బస్టాండ్లో జేబు దొంగ హల్చల్. 4 వ్యక్తుల వద్ద పర్సులు చోరీకి పాల్పడిన జేబు దొంగ. ఒక్కొక్కరి వద్ద 4,000 నుండి 5,000 వరకు కుచ్చుటోపి. చోరీ బస్సు ప్రయాణిస్తుండగా జరిగిందా లేదా బస్టాండ్లో జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు. చోరీపై విచారణ చేపట్టిన స్థానిక ఎస్ఐ లక్ష్మణ్. ఇట్లా మాట్లాడిండు, ఇట్లా జరిగిందని చెప్తే అయిపోతుంది. జరిగి చెప్తే దానికి ఏమవుతుంది చెప్తే కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మీరు అట్ట ఎట్లా పోతారు? ఏదో ఒకటి చెప్పిపోతారు అంటే వేరే ఉన్నాయి. మన 3 పర్సులు దొరికినాయి బాత్రూమ్లో, 5 తీసుకున్నారు, వెళ్ళిపోయారు పోలీసు. ఏమైంది, వేరే వాళ్ళది ఒక పర్సు, వాళ్ళది లేదు, మా అన్నది లేదు. మీరు అడగలే? అడిగితే పండితులు అని ఇక్కడ చెప్తాడు. ఎక్కడి నుంచి మార్పు స్టార్ట్ అయ్యింది? ఒక చిన్న ఉద్యోగం నుంచి మార్పు స్టార్ట్ అయ్యి కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా చేస్తే ఇవన్నీ సమస్యలు కానే కావు అసలు. ఒక్కొక్కరు జాబ్ లేక పనికి వెళ్తున్నారు తెలుసా? ఒక్కొక్క 2 నెలల పొద్దు నుంచి చేస్తలేదు. ఎంతమంది లేబర్స్ వర్క్ చేస్తున్నారు చెప్పండి కష్టపడి. వీళ్ళకున్న జాబ్లను కూడా సద్వినియోగం చేసుకోకపోతే, కరెక్ట్ వర్క్ చేసుకోకపోతే ఎట్లా ఉంటుంది? ఏ ఉద్యోగం కూడా కరెక్ట్ ఇంత నెగ్లెక్ట్గా ఎక్కడ నేను చూడలేదు అసలు. ఏ డిపార్ట్మెంట్ అయినా ఎక్కడైనా కూడా కనీసం రెస్పాన్స్ ఉంటుంది. ఇది ఇట్లా కాదు, సరే చూస్తాం, ఏదన్నా ఏదీ లేదు అసలు ఇక్కడ. ఇప్పుడు డబ్బుల గురించి సమస్య కాదు, ఇంకా ఎంతమంది ఇట్లాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు.